వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గత క్లాస్‌లో వార్షిక ప్రణాళికల గురించి తెలుసుకున్నాం. ఈ క్లాస్‌లో వచ్చేసి 4వ పంచవర్ష ప్రణాళికల గురించి తెలుసుకుందాం. 4వ పంచవర్ష ప్రణాళిక కాలం వచ్చేసి 1969 నుంచి 1974 వరకు. ప్రాధాన్యత ఏంది అంటే 4వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రాధాన్యత దేనికోసం అంటే స్థిరత్వంతో కూడిన వృద్ధి, అలాగే ఆర్థిక స్వావలంబన. స్థిరత్వంతో కూడిన వృద్ధి, ఆర్థిక స్వావలంబన అనేది 4వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రాధాన్యత. 4వ పంచవర్ష ప్రణాళిక సంఘం చైర్మన్ ఎవరంటే ఇందిరాగాంధీ. ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ ఎవరంటే ఏఆర్ గాడ్గిల్. ఈ నమూనా 4వ ప్రణాళిక యొక్క నమూనా ఏంటిదంటే అశోక్ రుద్ర, అలాగే అలెన్ మన్నే. 4వ పంచవర్ష ప్రణాళిక యొక్క వ్యయం 15,902 కోట్లు. సాధించిన వ్యయం ఎంత అంటే 15,779 కోట్లు. రంగాల వారి కేటాయింపు 4వ ప్రణాళిక కాలంలో అత్యధికంగా వ్యవసాయ రంగానికి 28.3% కేటాయించారు. అలాగే పరిశ్రమలకు 19.7% కేటాయించారు. ఇతరత్ర రవాణా మరియు సమాచారానికి 19.5% కేటాయించారు. ఆశించిన వృద్ధి రేటు ఎంత అంటే 5.7%. సాధించిన వృద్ధి రేటు ఎంత అంటే 3.3, అంటే లక్ష్యానికి అనుగుణంగా సాధించలేకపోయింది కాబట్టి 4వ పంచవర్ష ప్రణాళిక అనేది ఫెయిల్యూర్ కావడం జరిగింది. వైఫల్యం కావడానికి గల కారణాలు ఏంటంటే 71లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం రావడం వల్ల మరియు ముడి చమురు సంక్షోభం వల్ల ఈ పంచవర్ష ప్రణాళిక అనేది ఎక్కువగా విఫలం కావడం జరిగింది. 1974 సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు పేదరిక నిర్మూలన కోసం గరీబ్ హఠావో నినాదం ఇచ్చింది. ముఖ్యమైన సంఘటనల గురించి తెలుసుకుందాం. 1969 సంవత్సరం జూలై 19వ తేదీన 14 బ్యాంకులను జాతీయకరణం చేశారు. 1969 జూలై 19న 14 బ్యాంకులను జాతీయకరణం చేశారు. అయితే ఈ బ్యాంకుల యొక్క మూలధన వ్యయం ఎంత ఉండాలంటే 50 కోట్లకు పైబడి ఉండాలి. ఈ 14 బ్యాంకులను జాతీయం చేయమని సిఫార్సు చేసిన కమిటీ ఎవరు అంటే హజారే కమిటీ. 1967 సంవత్సరం. 1971 సంవత్సరంలో ఐఆర్సిఐ అంటే ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు. దీని యొక్క ముఖ్య విధి ఏంటంటే కాయిలా పడ్డ లేదా మూతపడిన పరిశ్రమలను మళ్ళీ పునర్నిర్మించడానికి కావాల్సిన రుణాలను అందిస్తుంది. ఇది ఐఆర్సిఐ అనేది ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించారంటే 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు. ఇది మూతపడిన పరిశ్రమలను మళ్ళీ పునర్నిర్మించడానికి కావాల్సిన రుణాలను అందిస్తుంది. 1977 సంవత్సరంలో ఐఆర్సిఐని ఐఆర్బిఐగా మార్చారు. ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ఐసిఆర్ఐఎస్ఏటి ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఎమిరాయిడ్ ట్రోపిక్స్. ముఖ్యంగా దీని ప్రధాన కార్యాలయం ఎక్కడంటే హైదరాబాద్లో ఉంది. దీని ముఖ్య విధి ఏంటంటే అర్ధశుష్క పంటలపై పరిశోధన చేస్తుంది. యుఎన్ఓకు అనుబంధ సంస్థగా కొనసాగింది. ఇది కొనసాగిందంటే ఐసిఆర్ఐఎస్ఏటి. 72 సంవత్సరంలో జిఎస్సిని జాతీయకరణం చేశారు. జిఎస్సి అనగా జనరల్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది సాధారణ బీమా సంస్థ. అలాగే 73 సంవత్సరంలో యాక్సిలరేటర్ రూరల్ వాటర్ సప్లై ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు. దీని యొక్క ముఖ్య విధి ఏదంటే గ్రామీణ తాగునీటి కార్యక్రమం. 1972 సంవత్సరం 73 సంవత్సరంలో ఎంఈజిఎస్ అంటే మహారాష్ట్ర ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అంటే మహారాష్ట్ర ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. 1973 సంవత్సరంలో ఫర్గిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఫర్గిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో తీసుకొచ్చారంటే 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి దీని ముఖ్య విధి ఏంటంటే విదేశీ మారక క్రమబద్ధీకరణ చట్టం అన్నట్టు. ఇది ఒక చట్టం. ఈ చట్టాన్ని ఎప్పుడు చేశారంటే 1973 సంవత్సరంలో చేశారు. ఈ 73 సంవత్సరం చేసినప్పుడు ఇది ఏ ప్రణాళిక కాలంలో చేసిందా అంటే 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో చేశారు. విదేశీ మారక క్రమబద్ధీకరణ చట్టం ప్రకారం విదేశీ మారక నిల్వలు సంరక్షించే బాధ్యత ఆర్బీఐ కలిగి ఉంటుంది. ఈ చట్టం ప్రకారం విదేశీ మారక క్రమబద్ధీకరణ చట్టం ప్రకారం విదేశీ మారక నిల్వలను సంరక్షించే బాధ్యత ఎవరికి ఉన్నదంట ఆర్బీఐకి కలిగి ఉంటుందని చెప్పింది. ఫర్గిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్టును 1999 సంవత్సరంలో ఇది ఎఫ్ఈఎంఏగా మార్చారు. ఎఫ్ఈఎంఏ అంటే ఫర్గిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ గా రూపొందించారు. దీన్ని దేశం వెలుపల ఉన్న వ్యక్తికి చెల్లింపు ప్రవాహాన్ని నియంత్రించడానికి ఇది కేంద్ర ప్రభుత్వానికి అధికారాలను ఇస్తుంది. ఈ సంస్థ దేశం వెలుపల ఉన్న వ్యక్తికి చెల్లింపు ప్రవాహాన్ని నియంత్రించడానికి ఇది కేంద్ర ప్రభుత్వానికి అధికారాలను ఇస్తుంది. 1970 దశకంలో ఆపరేషన్ ఫ్లడ్ ని ప్రారంభించారు. ఆపరేషన్ ఫ్లడ్ అనేది పాల ఉత్పత్తులను పెంచడానికి ఈ క్రింది సంస్థలు ఏర్పాటు చేశారు.
నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఇది గుజరాత్ రాష్ట్రంలో ఆనందపూర్ జిల్లాలో ఏర్పాటు చేశారు. అమూల్ మిల్క్ ఫ్యాక్టరీ, ఇది గుజరాత్ జిల్లా ఆనందపూర్ జిల్లాలో ఏర్పాటు చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇది 4వ పంచవర్ష ప్రణాళిక కాలం. తర్వాత మిగతా ప్రణాళికల గురించి తర్వాత క్లాసులో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.